దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామను మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17-18 వచనాలు. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించుకున్నట్లు ఆ కళ యొక్క మర్మం విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయనని వేడుకునని వారిని హెచ్చరించాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దానియేలు గ్రంథం నుంచి దినాన్న మనతో మాట్లాడుచు ఉన్నారు. ఏమైనా ఆలోచన చేస్తే ప్రార్థన విజ్ఞాపనలో దానియేలు తన స్నేహితులను పిలిచారు. ఎందుకు అంత గడ్డు సమస్య గురించి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేయటానికి కారణం ఏమిటంటే, బబులోను సామ్రాజ్యములో జ్ఞానులందరికీ పరీక్ష వచ్చింది. రాజుకు వచ్చిన కళ ఎవరూ తెలియచేయలేకపోతూ ఉన్నారు. కళ చెప్పితే దాని భావం చెప్పును గనుక వారు ఆయన కళ చెప్పకుండానే కళ గురించి దాని భావము గురించి అడుగుతూ ఉన్నాడు. దేవతలు తప్ప ఈ లోకములో ఎవరు కూడా కళ చెప్పలేరని జ్ఞానులు అన్నప్పుడు రాజుకు కోపం వచ్చింది. ఈ సంగతులన్నీ కూడా దానియేలు గారికి తెలిసినప్పుడు వెంటనే కొంత సమయం ఇమ్మని రాజా దగ్గరకు వెళ్ళి అడిగి వచ్చి తన స్నేహితులను తీసుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. సమస్య ముందుగా ఉంది. ఆ సమస్యకు పరిష్కారం రావాలంటే, ఆ సమస్య తీరాలంటే మనము దేవుని మీద ఆధారపడాలని తన స్నేహితులతో కలిసి ఆ రాత్రి ఆయన ప్రార్థన చేయటానికి నిశ్చయించుకున్నారు. తెల్లవారులు వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నారు. సహవాస ప్రార్థన, ఏమండి, ఏకత్వము కలిగి ప్రార్థన చేస్తున్నారు, ఐక్యత కలిగి ప్రార్థన చేస్తున్నారు, కలిసి ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన పరలోకమందున్న దేవుని యొద్దకు చేరింది. హల్లెలూయా. గనుక మనము కూడా కొన్నిసార్లు గడ్డు సమస్యలను బట్టి సహవాస ప్రార్థన చేయాలి, ఐక్యమైన ప్రార్థన చేయాలి, బలముగా ఒకరికి ఒకరు సహాయము చేసుకుంటూ ప్రార్థనలోనూ బలముగా దేవుని యొక్క కనికరాన్ని పొందుకోవాలి. అటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. వారు ఆ రోజు ప్రార్థన చేయకపోతే, ఆ రాత్రి దేవుని యొద్ద వారి సమయము గడపకపోతే బబులోనులో ఉన్న జ్ఞానులైన వారు, ఏమండి, బబులోనులో ఉన్న అక్కడ జ్ఞానవంతులైన వారందరూ కూడా తెల్లవారితే శిక్షకు గురైపోతూ ఉంటారు. గనుక ఈ భయంకరమైన ఆపద తప్పుకోవాలంటే పరమాత్ముడి శరణ్యము కోరటం మంచిదని దానియేలు ఆలోచన చేసి ప్రభు మీద ఆధారపడి ప్రార్థించారు. కనుక ఆ యొక్క కళ, ఆ కళ భావము కూడా ఆ దర్శనముల వారు చూశారు. హల్లెలూయా. గనుక మన జీవితంలో ఎన్నో గొడ్డ సమస్యలు ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు నిరుత్సాహం వచ్చేస్తుంటుంది, కొన్నిసార్లు బలహీనమైపోతూ ఉంటాం. ప్రియులారా, గమనించండి, మనము కలిసి ప్రార్థన చేయాలని నిర్ణయించుకోవాలి. ప్రభుతోనే సహవాసము చేయాలి. ఐక్యమైన ప్రార్థన. ఇశ్రాయేలులందరూ ప్రార్థన చేస్తే దేవుడి దిగి వచ్చారు. అలాగే కొన్నిసార్లు సహవాస ప్రార్థనలో మనం పాల్గొన్నప్పుడు దేవుడు మన పట్ల కరుణ చూపుతారు. అటువంటి దీవెన ఆశీర్వాదం మన మీద ఉండాలని బబులోను సామ్రాజ్యములో దానియేలు ఆ యొక్క కలభావాన్ని తెలుసుకున్నాడు. దేవుని ద్వారా, ఆయన కనికరము ద్వారా, ఆయన కృప ద్వారా కార్యము జరిగించిన దేవునికి మహిమ. గనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అన్ని బట్టి గొప్ప కార్యాలు మనం చూడాలంటే ప్రార్థనా జీవితం కలిగి, పట్టుదల కలిగి ప్రార్థించే వారు ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై కోట్లాది కోట్లు వందనములు. దానియేలు సమస్య వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడలేదు, మీ వైపు చూశాడు ప్రభువా. మీ సహవాసములో నాయన తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేశాడు. గొప్ప దర్శనాన్ని మీరు ఇచ్చి కార్యము జరిగించారు. మా జీవితాల్లో కూడా అటువంటి అద్భుతాలు చేసి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.